పవిత్ర రంజాన్ మాసం ప్రార్థనలతో పునీతం కావాల్సిన వేళ క్షిపణుల మోతతో దద్దరిల్లుతోంది. ఇఫ్తార్ విందుల కోలాహలం ఉండాల్సిన చోట యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఒకప్పుడు తాను పెంచి పోషించిన శక్తులే ఇప్పుడు తనపైనే పడగ విప్పుతుంటే పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో మొదలైన ఈ మంటలు ఇప్పుడు ఇస్లామాబాద్ గుండెకాయను తాకాయి. అసలు పాక్ ఆఫ్ఘన్ మధ్య ఈ ఆకస్మిక యుద్ధానికి కారణమేంటి? పండుగ వేళ సామాన్యుల రక్తం ఎందుకు ఏర్లై పారుతోంది? పాకిస్తాన్ ద్వంద్వ నీతిని ప్రపంచం ఎలా చూస్తోంది? పాకిస్తాన్ వణికిస్తున్న ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లు. రంజాన్ పవిత్ర మాసంలో ఎగిసిపడుతున్న జ్వాలలు. పాక్ అంతమే లక్ష్యంగా ఆఫ్ఘాన్ క్షిపణుల దాడి. ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే రంజాన్ పవిత్ర మాసంలో ఇరుగు పొరుగు దేశాలైన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధజ్వాలలు ఎగిసిపడడం అంతర్జాతీయంగా కలకలం రేపింది. ముఖ్యంగా రంజాన్ మాసపు చివరి శుక్రవారం అంటే ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే జుమాతుల్ విదా పర్వదినం ముగిసిన వెంటనే ఈ దాడులు జరుగుతున్నాయి. మార్చి 13వ తేదీ రాత్రి ఒకవైపు ఇఫ్తార్ వేడుకల కోలాహలం ముగిసి ప్రజలు ప్రార్థనలో నిమగ్నమై ఉన్న తరుణంలో పాకిస్తాన్ గగనతలం ఒక్కసారిగా క్షిపణులు, డ్రోన్ల గంభీర శబ్దాలతో దద్దరిల్లింది. పండుగ వాతావరణం ఉండాల్సిన చోట యుద్ధ వాతావరణం నెలకొనడం ఆ ప్రాంత ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. మొదట ఈ దాడులు చూసిన సామాన్య ప్రజలు పాకిస్తాన్ డే వేడుకల కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న బాణసంచ ప్రదర్శన అని భావించారు. క్షణాల్లోనే అసలు విషయం అర్థమైంది. ఆఫ్ఘనిస్తాన్ వైపు నుంచి దూసుకొచ్చిన శక్తివంతమైన డ్రోన్లు, మిస్సైళ్లు పాకిస్తాన్ రక్షణ వ్యవస్థను సవాల్ చేశాయి. ముఖ్యంగా ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంపై మొదలైన ఈ వినాశకర దాడులు క్రమంగా విస్తరిస్తూ పాకిస్తాన్ గుండెకాయ లాంటి రావల్పిండి, ఇస్లామాబాద్లోని కీలక భవనాలను లక్ష్యంగా చేసుకున్నాయి. అత్యంత పటిష్టమైన భద్రత ఉండే ఐఎస్ఐ కార్యాలయంపైన కూడా దాడులు జరగడం పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యొక్క వైఫల్యాలను ప్రపంచం ముందు బహిర్గతం చేసింది. పవిత్ర మాసంలో శాంతిని కోరుకోవాల్సిన తరుణంలో ఇలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడం అటు సామాజికంగా ఇటు రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. పాకిస్తాన్ ఈ దాడులకు ప్రతిస్పందిస్తూ ఆఫ్ఘనిస్తాన్ లోపల ఉన్న తాలిబాన్ స్థావరాలపై వైమానిక దాడులు జరిపింది. కాబుల్, కందహార్, పక్తికా వంటి ప్రాంతాల్లో నివాస గృహాలపై కూడా బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో మహిళలు, చిన్నపిల్లలు ప్రాణాలు కోల్పోవడం అత్యంత దారుణం. రంజాన్ ఉపవాసాలు పాటిస్తున్న పౌరులు తమ ఇళ్లలోనే బలవడం మానవతా దృక్పథంతో చూస్తే తీరని లోటు. కందహార్ విమానాశ్రయం సమీపంలోని ఇంధన డిపోను లక్ష్యంగా చేసుకోవడం వల్ల ఐక్యరాజ్య సమితి సహాయ చర్యలకు కూడా విఘాతం కలిగించింది. ఒకవైపు పవిత్ర మాసం ప్రార్థనలు జరుగుతుంటే మరోవైపు సరిహద్దుల సవాల దిబ్బలు పేరుకుపోవడం ఇరు దేశాల మధ్య ఉన్న పగ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మరింత భయంకరంగా ఉంది. పాక్ దాడులకు ప్రతీకారంగా వారు ఆత్మాహుతి దళాలను సిద్ధం చేయడం యుద్ధాన్ని మరో ప్రమాదకర స్థాయికి తీసుకెళ్లింది. బాంబులు అమర్చిన దుస్తులు, పేలుడు పదార్థాలతోటి నిండిన వాహనాలతో సిద్ధంగా ఉన్న యోధుల ఫోటోలను ఆఫ్ఘన్ మీడియా విడుదల చేయడం అంతర్జాతీయ సమాజాన్ని వణికించింది. రంజాన్ వంటి పవిత్ర మాసంలో ఇలాంటి హింసాత్మక ఆత్మాహుతి దాడుల ప్రస్తావన రావడం అత్యంత దురదృష్టకరం. సాధారణంగా యుద్ధం సైనికుల మధ్య జరుగుతోంది, కానీ సూసైడ్ బాంబర్లు రంగులోకి దిగితే సామాన్య ప్రజల ప్రాణాలకు గ్యారంటీ ఉండదు. పాకిస్తాన్ ఒకప్పుడు తాలిబాన్లకు ఆశ్రయం ఇచ్చిందని, ఇప్పుడు అవే పాములు తనను కరుస్తున్నాయని అంతర్జాతీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. భారత్పై ఉగ్రదాడులు జరిగినప్పుడు మౌనంగా ఉన్న పాకిస్తాన్ ఇప్పుడు తన దేశంపైన దాడులు జరుగుతుంటే ఉగ్రవాద నిర్మూలన పేరుతోటి ఆఫ్ఘన్పై యుద్ధానికి దిగడం ఆ దేశ ద్వంద్వ నీతిని ఎత్తి చూపుతోంది. ఆఫ్ఘనిస్తాన్ దాడులు కేవలం సరిహద్దులకే పరిమితం కాకుండా పాకిస్తాన్లోని అంతర్గత ప్రాంతాలకు కూడా విస్తరించాయి. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంపై మొదలైన దాడులు ఆ తర్వాత రావల్పిండి, ఇస్లామాబాద్లోని ఐఎస్ఐ కార్యాలయాల వరకు చేరడం గమనార్హం. పాకిస్తాన్ తన రక్షణ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉందని చెప్పుకున్నప్పటికీ ఆఫ్ఘన్ జరిపిన ఈ దాడులు ఆ దేశ వైఫల్యాలను ఎత్తిచూపాయి. మరోవైపు తాలిబాన్ వర్గాలు మాత్రం పాకిస్తానే ముందుగా రెచ్చగొట్టిందని, తమ భూభాగాన్ని కాపాడుకోవడానికి తాము ఎదురుదాడి చేశామని స్పష్టం చేస్తున్నాయి. నంగర్హార్, కోస్ట్ వంటి ప్రాంతాల్లో జరుగుతున్న ఈ పోరాటంలో మహిళలు మరియు చిన్నపిల్లలు కూడా ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం. ప్రాణ నష్టంపై ఇరు దేశాలు భిన్నమైన గణాంకాలను ఇస్తున్నాయి. పాకిస్తాన్ తమ దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు చనిపోయారని చెబుతుంటే తాలిబాన్లు కూడా పాక్ సైనికులను మట్టుబెట్టామని ప్రగల్భాలు పలుకుతున్నారు. వాస్తవానికి పాకిస్తాన్పై ఉగ్రవాదానికి ఆశ్రయం ఇస్తుందనే ఆరోపణలు ఎన్నో ఏళ్లుగా వినిపిస్తున్నాయి. అంతర్జాతీయ వేదికలపై కూడా ఈ అంశం పదే పదే చర్చకు వచ్చింది. అలాంటి నేపథ్యం ఉన్న దేశం ఇప్పుడు ఉగ్రవాదాన్ని అంతం చేయాలంటూ మాట్లాడడం కొంతమందికి విరుద్ధంగా అనిపిస్తోంది. చేతిలో నిప్పు పట్టుకుని నీళ్ల గురించి ఉపన్యాసం చేస్తున్నట్టుందని విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు. భారత్పై కూడా గతంలో పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థలు కుట్రలు పన్నాయని, దాడులు జరిపాయని న్యూఢిల్లీ తరచూ ఆరోపిస్తోంది. ముఖ్యంగా పాల్గాం ప్రాంతంలో జరిగిన దాడి దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఆ ఘటనలో పలువురు అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.
నిర్వహించారు. దానికి ప్రతిగా భారత్ కఠిన చర్యలు తీసుకుంది. ఉగ్రవాది శిబిరాలపై లక్ష్యబద్ధమైన దాడులు నిర్వహించినట్లు ప్రకటించింది. ఆ సమయంలో పాకిస్తాన్ భారత చర్యలు తీవ్రంగా తప్పుపట్టింది. అయితే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పైన జరుగుతున్న దాడులను మాత్రం పాకిస్తాన్ ఉగ్రవాదిని నిర్మూలించడానికి చేపట్టిన చర్యలుగా సమర్థించుకుంటోంది. ఇదే అంశంపై విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఒకప్పుడు తాలిబాన్లకు పరోక్ష మద్దతు ఇచ్చిందనే ఆరోపణలు ఎదుర్కొన్న దేశం ఇప్పుడు వారిని లక్ష్యంగా చేసుకోవడం పరిస్థితులు మార్పును సూచిస్తోంది. 2021లో తాలిబాన్లు మళ్లీ అధికారంలోకి వచ్చినప్పుడు ఇస్లామాబాద్ వైఖరిని ప్రపంచ దేశాలు గమనించాయి. అప్పుడే సన్నిహిత్యం నేటి ఉధృత పరిస్థితులుగా మారింది. నాటి మిత్రుడు నేటి శత్రువు అన్నట్టుగా ప్రాంతీయ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఐక్యరాజ్య సమితి నివేదికల ప్రకారం ఈ ఘర్షణల వల్ల ఇప్పటికే లక్షలాది మంది ప్రజలు నిరాశ్రులయ్యారు. వేల సంఖ్యలో కుటుంబాలు తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు వలస వెళ్తున్నాయి. కేవలం ఒక వారంలోనే 50 మందికి పైగా పౌరులు మరణించడం మానవతా సంక్షోభానికి అద్దం పడుతోంది. పాకిస్తాన్ తన దేశంలోని అంతర్గత భద్రతా లోపాలను కప్పిపుచ్చుకోవడానికి పొరుగు దేశంపై నిందలు వేస్తుందని తాలిబాన్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను కొట్టిపారేయలేం. మొత్తం మీద ఈ రెండు దేశాల మధ్య నెలకొన్న ఉధృత పరిస్థితులు కేవలం సరిహద్దు తగాదాలు మాత్రమే కాదు, ఇవి దశాబ్దాల అవిశ్వాసానికి మరియు మారిన రాజకీయ సమీకరణాలకు నిదర్శనం. యుద్ధం ఎప్పుడు శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వదు, అది కేవలం విధ్వంసాన్ని మాత్రమే మిగులుస్తుంది. రాబోయే రోజుల్లో ఈ రెండు దేశాలు శాంతి మార్గాన్ని ఎంచుకుంటాయా లేదా ప్రాంతీయ వినాశనానికి దారితీస్తాయా అనేది వేచి చూడాలి. మొత్తానికి రంజాన్ మాసంలో జరిగిన ఈ రక్తపాతం ఇరు దేశాల మధ్య దశాబ్దాల కాలం పాటు చెరగని ముద్ర వేసింది. పండుగ పూట ఇళ్లలో ఉండాల్సిన ప్రజలు బాంబుల మోతలకు భయపడి వలసలు వెళ్లడం పవిత్ర మాసపు ముగింపును విషాదకరంగా మార్చేసింది. ఈ ఘర్షణలు కేవలం సరిహద్దు గొడవలతో ఆగిపోకుండా దక్షిణ ఆసియా అంతటా అస్థిరతను సృష్టించే ప్రమాదం కనిపిస్తోంది. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య తాజా ఘర్షణలు ఒక రోజు లేదా ఒక ఘటన ఫలితం కాదు. ఇది దశాబ్దాల చరిత్ర, అవిశ్వాసం, రాజకీయ ప్రయోజనాలు, సరిహద్దు సమస్యలు కలగలిసిన సంక్లిష్ట పరిస్థితి. యుద్ధం ఎప్పుడు సమస్యలకు శాశ్వత పరిష్కారం కాదని చరిత్ర చెబుతోంది. యుద్ధం గెలిచినా మనిషి ఓడిపోతాడు అన్న నిజాన్ని మళ్లీ గుర్తుకు చేస్తోంది. ఇక రాబోయే రోజుల్లో శాంతి చర్చలు జరుగుతాయా లేక ఘర్షణలు మరింత విస్తరించుతాయా అనేది వేచి చూడాలి. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ నియంత్రించలేకపోవడం, దాని సైనిక ఉన్నత స్థాయి విధానాలపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఆఫ్ఘనిస్తాన్ ఎలా నియంత్రించాలో పాకిస్తాన్ కు అర్థం కాలేదు.